దాగుడు మూతలు, తొక్కుడు బిళ్ళ, గోలీలాట, కర్రా బిళ్ళ, దొంగ పోలీసు, చెమ్మా చెక్క, అచ్చాబొమ్మ, ఇసుకలో ఇల్లు కట్టడం, గజ్జికాయ ఆట, పుస్తకాల పేజీలలో నెమలిక లాంటి ఆటలు నాటి పిల్లలు ఎంతో సరదాగా, ఉల్లాసంగా, సంతోషంగా ఆడుకునేవారు. మరి ఆ ఆటలు నేటి పిల్లల్లో మసకబారాయి ఎందుకో? బికి పండ్లు, ఈత పండ్లు, పీచు మిఠాయి, పుల్ల ఐసు, సేమియా ఐసు, రేగి పండ్లు, నేరేడి పండ్లు, తేగలు, తాటి నుంజులు, ఉప్పు శనగలు, బఠానీలు, కారం పూసిన మామిడి దబ్బలు, గినిసిగడ్డలు, ఆల్వాల్ గడ్డలు, అరినెల్లికాయలు, బోరుగుంటలు, కమ్మరకట్టలు, జీరా ఉండలు లాంటి ఆహార పదార్థాలు నాటి పాఠశాల పరిసరాలలో ఇంటర్వెల్కి అందుబాటులో ఉండేవి. మరి ఆ మధుర ఫలాలు నేటి పాఠశాల పరిసరాలలో మసకబారాయి ఎందుకో? కచ్చి, పండు, జూట్, అంబాలీస్, అచ్చాబొమ్మ, ఉల్లా కచ్చి, మళ్ళీ ఫస్ట్ నుంచి, అమ్మ శంక, అవుట్, నాట్ అవుట్, అంతా మోసం, మొండి, నేను ఒప్పుకోను, రే వాడొస్తే నేను రానురా, వే ఆ అమ్మాయితో నేను ఆడను, పోవే లాంటి పదాలు వెనుకటి రోజుల్లో పిల్లలు ఆడుకునేటప్పుడు వినిపించేవి. మరి ఆ మధుర పలుకులు నేటి పిల్లల పలుకుల్లో మసకబారాయి ఎందుకో? కట్టెల పొయ్యి, రాగి బిందె, రాగి చెంబులు, మట్టి కుండ, వెన్న ఉట్టి, ఇత్తడి అండాలు, లాంతర్లు, కిరసనాయిల బుడ్డీలు, తిరగలి, రుబ్బురోలు, రోకలి బండ, కుంపటి, నులక మంచం, సిరిచాపలు, విసనకర్రలు, పేడ అలికిన మట్టి నేల, పశువుల కొట్టం, పాడి ఆవులు, పచ్చిగడ్డి, నాటుకోళ్ళు, తౌడు, నీళ్లు కాసుకునే బొగ్గుల బాయిలర్, చెక్కపిడి ఉండే ఇనుప కత్తి, చెక్కపీటలు, ఇంటి వెనక పెరడు, గంధం నూరుకునే సాన, ఇంటి ముందు పెద్ద అరుగులు, ఎద్దుల బండ్లు లాంటివి ప్రతి ఇంటికి సహజ సౌందర్యాన్ని ఇచ్చేవి. మరి నేడు ఆ అపురూపమైన సహజ సంపదలు మసకబారాయి ఎందుకో? సద్దన్నం, దద్దోజనం, రాగి సంగటి, జొన్న రొట్టె, చక్కెర పొంగలి, బెల్లపన్నం, మిరియాల పొంగలి, పాయసం, పానకం, ఆవిరి కుడుములు, అరిసెలు, పూర్ణాలు, చింతపండు నేతి పులిహోర, సున్నుండలు, బొప్పట్లు, జద్దింకలు, పప్పు చెక్కలు, సేమిరి పెరుగు, స్వచ్ఛమైన నెయ్యి, రవ్వ లడ్డులు, నువ్వుండలు, కారం కరివేపాకు పొడులు, ఆవకాయ ఊరగాయ, అల్లం పచ్చళ్ళు లాంటి ఆయువుని పెంచే ఆహార పదార్థాలు వాడుకలో ఉండేవి. మరి అవి నేడు మసకబారాయి ఎందుకో? విభూతి రేఖలు, తిలకధారణ, పంచికట్టు, దోవతికట్టు, సంధ్యావందనం, సద్గ్రంథాల పఠనం, చెరువుల్లో యువకుల ఈతల సరదాలు, ఈత చెట్ల కింద పెద్దోళ్ళ కళ్ళు బుల్లి మాటలు, అతిథి మర్యాదలు, వీధి అరుగులపై ముచ్చట్లు, హరికథా కాలక్షేపాలు, హరిదాసు గీతాలు, యజ్ఞ యాగాదులు, వేదమంత్రాలు, తలంటి స్నానాలు, తాంబూలాలు, సహపంక్తి భోజనాలు, పతి కోసం సతి గుమ్మం దగ్గర ఎదురుచూపులు, శ్రీశిగలో సిరిమల్లెల సుగంధాలు, పడుచుపిల్లల పట్టు పరికిణీలు, తాటాకు పందిళ్ళు, ముంగిళ్ళలో ముత్యాల ముగ్గలు వంటి సంస్కృతి సాంప్రదాయాలతో పల్లిసీమలు శోభాయమానంగా ఉండేవి. మరి ఆ వైభవాలు నేడు మసకబారాయి ఎందుకో? అన్నదమ్ముల అనుబంధాలు, అక్కా చెల్లెళ్ళ ఆత్మీయతలు, అమ్మ నాన్నల పట్ల పిల్లలకున్న అభిమానాలు, అవ్వాతాతల ముదిగారాలు, అక్కాబావల చలోక్తులు, మామ అల్లుళ్ళ చమత్కారాలు, వరుసలు కలిపే పల్లె ప్రజలు, ఉమ్మడి కుటుంబాల ఉల్లాసాలు, తాత మనవళ్ళ కథలు, కబుర్లు, బాధల్లో ఆదుకునే బంధువులు, సంక్లిష్ట పరిస్థితుల్లో స్నేహాస్తం అందించే స్నేహితులు, కల్మషం లేని కరచాలాలు, ఫలితం ఆశించని పలకరింపులు, అక్షర జ్ఞానం లేని అమ్మలక్కలు, పంట పొలాల్లో లయబద్ధంగా పాడే పాటలు నేడు మసకబారాయి ఎందుకో? మరి ఆ మధుర స్మృతులు మసకబారడానికి కారణం మారిన కాలమాన పరిస్థితులతో పాటు మనిషి మనసు పొరల్లో చొరబడిన విషబీజాలని చెప్పవచ్చు. ఎందుకంటే మన విద్యా వ్యవస్థ గాడి తప్పడం, సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని గురించి చిన్నతనం నుంచే విద్యార్థుల్లో అవగాహన కలిగించకపోవడం, సుమతి శతకం, వేమన పద్యాలు, పంచతంత్ర కథలు వంటి నైతిక విలువలు పెంచే విషయాలను విద్యార్థుల అంతరంగాలలో స్థిరస్థాయిగా నిలిచిపోయేలా బోధించకపోవడం,
పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాల పట్ల మనం ఆకర్షింపబడడం, విపరీతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం తదితర కారణాలతో మనకు తెలియకుండానే మనలో విషబీజాలు నాటుకుపోయాయి. అంచేతనే మన మధుర స్మృతులు మసకబారాయి. మరి ఆ మధుర స్మృతులు మళ్ళీ మన ముందు సాక్షాత్కరించబడాలంటే ఏం చేయాలి? తిరుగు ప్రయాణం చేయాల్సిందే. అంటే మళ్ళీ మన గురుకులాలను పునర్మించడం, అవగాహనతో కూడిన అభ్యసనం, గురువులు పెద్దల పట్ల గౌరవభావం కలిగి ఉండడం, మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించడం, మన సాహిత్య గ్రంథాలు సుమతి శతకం, వేమన పద్యాలు, భగవద్గీత, పంచతంత్ర కథలు వంటివి పఠనం చేయడం, సాంకేతికతను భారతీయ సంస్కృతికి విఘాతం కలగకుండా సరైన మార్గంలో వినియోగించడం వంటివి చేయగలిగితే మళ్ళీ ఆ మధుర స్మృతులు మన కళ్ళ ముందు ఖచ్చితంగా సాక్షాత్కరింపబడతాయి.